అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి అయితే మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారా పనులన్నీ చేసేస్తారు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల గౌరవం కోసం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ ఆమోదం కారణంగా వివాహం సంబంధిత ప్రణాళికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్, రక్తపోటుకు సంబంధించినటువంటి రోగులైతే రెగ్యులర్ హెల్త్ చెకప్లను చేస్తుండాలి. నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. మరి ఈ రోజు వ్యక్తులతో సంభాషించేటప్పుడు మరింత సమాచారం మీరు ఇవ్వకుండా ఉండాలి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న హెచ్చుతగ్గుల ప్రభావం పనిలో కనిపిస్తుంది. మీ బలహీనత కోల్పోవచ్చు. మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ వైపు స్పష్టంగా మాట్లాడండి. మీకు ఈరోజు సమయం, గౌరవం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాలలో విజయం మీరు సాధిస్తారు. కానీ వివాదాలు జరగకుండా చూస్తేనే మేలు. నిలిచిపోయినటువంటి పనులలో మీకు ఈరోజు వేగం అనేది లభిస్తుంది. మరి కుటుంబంతో సైద్ధాంతిక సమన్వయం కొనసాగే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. ఈరోజు కొంతమంది ప్రముఖులను కలుసుకుంటారు. మీ సామర్థ్యంపై మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుని వివాహ జీవితంలో జరుగుతున్న సమస్యల గురించి ఆందోళన అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో సహనం మరియు ఓర్పు మనస్సాక్షి ద్వారా సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రోజు మీరు ఆశ సంబంధిత వ్యాపారాలు సానుకూల ఫలితాలను కొనసాగిస్తారు. కార్యాలయ పనుల కారణంగా అదనపు సమయం ఇవ్వాల్సి వస్తుంది. ప్రేమ కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ ప్రస్తుత వాతావరణం కారణంగా నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ సభ్యుల అసంతృప్తి మీకోసం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ప్రతిదీ కూడా ఆటంకం లేదా ప్రతికూలత అనేది కావచ్చు. మీరు వీలైనంత వరకు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మేలు. నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు మానుకోండి. పరిస్థితి మీకు అనుకూలంగా లేనంత కాలము మీరు కెరీర్ పనిని అధిగమించటమే ఉత్తమం. లక్కీ సంఖ్య చూసినట్లయితే 43, లక్కీ కలర్ ఎరుపు. పరిహారములో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. మరియు శివునికి పూజలు సమర్పించిన తర్వాత మీరు అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు 11 మందికి అన్నదానం చేయండి. బట్టలను దానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.